ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు ఉండేవారు. ఇద్దరికి వేరువేరుగా పంట పొలాలున్నాయి. అందులో పెద్ద అన్నయ్యకేమో పెళ్ళైంది, చిన్నవాడికి ఇంకా పెళ్లి కాలేదు. ఇద్దరు కష్టపడి పంట పండించారు. చిన్నవాడికేమో పంట బాగా పండింది, ఎక్కువ ధాన్యం వచ్చింది. ఒకరోజు ఏం జరుగుతుందంటే పెద్ద అన్నయ్య పొలంలో పనిచేస్తూ, తమ్ముడు నేను ఇంటి దాకా వెళ్ళి అన్నం తిని వస్తాను, నువ్వు చూస్తూ ఉండు అంటాడు. అన్నయ్య ఇంటికి వెళ్ళంగానే తమ్ముడు ఆలోచిస్తాడు, అన్నకేమో పెళ్ళైంది, భార్య బిడ్డలు ఉన్నారు, బాధ్యతలు ఎక్కువ, నాకు ఇంకా పెళ్లి కాలేదు, నాకు బాధ్యతలు ఏం లేవు అని తన ధాన్యంలోంచి ఒక 10 బస్తాలు తీసుకొని తన అన్నయ్య యొక్క పంటలో కలిపేస్తాడు. అన్నయ్య అన్నం తినేసి పొలంలోకి వస్తాడు. అప్పుడు తమ్ముడు ఇంటికి అన్నం తినడానికి వెళ్తాడు. అప్పుడు తన అన్నయ్య ఆలోచిస్తాడు, నా తమ్ముడికి ఇంకా పెళ్లి కూడా కాలేదు, వాడికి పెళ్లి ఖర్చులు ఉంటాయి, ఇంకా బాధ్యతలు ఎక్కువ ఉంటాయి అని చెప్పి తన ధాన్యంలోంచి ఒక 10 బస్తాలు తీసుకొని తన తమ్ముడు ధాన్యంలో కలిపేస్తాడు. ఇప్పుడు ఎవరు పండించిన ధాన్యం వారి వద్ద ఉంది. కానీ ఇద్దరు మనసులో ఒకరి మీద మరొకరికి ప్రేమ ఉంది, ఆప్యాయతలు ఉన్నాయి. ఎవరి మనసులో కూడా కల్మషం లేదు, కుట్ర లేదు, వాడెక్కువ పండించాడు, ఈడెక్కువ పండించాడు. ఈ విధంగా ప్రతి అన్నదమ్ములు ఆలోచిస్తే కుటుంబాన్ని ఎవరు విడదీయలేరు. చిన్న చిన్న నోట్లకే అన్న